అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం బేడబుడుగ జంగం కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో ర్యాలీగా వెళ్లిన నాయకులు, మహిళలు, విద్యార్థులు తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చండి అంటూ నినాదాలతో హోరెత్తించారు. తమను ఎస్సీ జాబితా నుంచి తొలగించడం అన్యాయమని కుల సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో బెడబుడగ జంగాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేస్తూ అదేవిధంగా ఏపీలోనూ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్కు చేరుకున్న అనంతరం బేడబుడుగ జంగం సంక్షేమ సంఘం నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. వందలాదిగా విద్యార్థులు తీసుకొని అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి మరి దళిత ప్రజా సంఘాలతోటి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ రోజు భారీ నిరసన జరిగింది. మా సమస్య ఏంటంటే, ముందుగా బేడబుడగ జంగం కులం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 1976 108 అల్టిమేట్ ప్రకారంగా చూస్తే మా బేడబుడగ జంగం కులం ఎస్సీ కులం. మరి తెలంగాణలోనే మా వాళ్ళందరూ, మా తాతలు, తండ్రులు, వాళ్ళ తాతలు కూడా తెలంగాణ నుంచి వలస వచ్చారు. వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మరి గత ఒక 40 సంవత్సరాలుగా చూస్తే మా వాళ్ళు తాబేళ్ళు, మింగీసులు, ఉడువులు, ఉడతలు కూడా తిరిగి బ్రతికేవాళ్ళు. ఆడవాళ్ళు ఈతాక చేపలలో బ్రతికేవాళ్ళు. రాను రాను అనాగరికతగా ఉంటూ అంటరానితనంగా కూడా జరిగింది. మమ్మల్ని ఏ శివాలయాలకు, గుళ్ళలోకి, గోపురాలకు రానిచ్చేవాళ్ళు కాదు. ఏరేగా ఆకులు అన్నం పెట్టి బుడగ జంగాలు వచ్చారు, వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళ దగ్గర అన్ని నీసువాసన వస్తుందని మమ్మల్ని అంటరానితనంగానే చూశారు. కానీ ఇప్పుడు మేము అడిగే మా డిమాండ్స్ ఏంటంటే, 2008 వరకు మాకు బుడగ జంగాలు ఎస్సీగా కొనసాగించి 2008 నుంచి బేడబుడగ జంగాల కులం ఆంధ్రలో లేరు, తెలంగాణలో ఉన్నారని మా పైన 144 జీవోని పెట్టి కుట్రపూరితంగా మమ్మల్ని అనాగరికతగా తయారు చేసి ఇంతవరకు కూడా ఏ కుల సర్టిఫికెట్లు కూడా లేకుండా నిరక్షరాస్యులుగా మమ్మల్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఓట్లు మాత్రం బుడగ జంగాల ఓట్లు మాత్రం వేసుకొని సీట్లు ఎక్కుతున్నారు తప్ప మరి మా బుడగ జంగాల కులానికి న్యాయం చేస్తానంటున్నారు. మళ్ళీ సీట్ ఎక్కిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు. వందలాదిగా